అందరికీ నమస్కారం అండి. అందరూ కూడా టైటిల్ చూస్తారు. కరోనా కోవిషీల్డ్ పై ఆందోళన వద్దు. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో మనకి బాగా న్యూస్ అనేది మనకు సోషల్ మీడియాలో రావటం జరిగింది. దీని గురించి కొంత సమాచారాన్ని సేకరించి నేను ఈరోజు ఒక వీడియో చేయడం జరుగుతుంది. కరోనా కోవిషీల్డ్పై ఆందోళన వద్దు. అందరూ కూడా SG88 హబ్ ఛానల్ని, ఇందులో మనకు ఉపయోగపడే వీడియోస్ని, సమాచారాన్ని సేకరించి ఎన్నో వీడియోలు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి గతంలో కూడా ఇంతకుముందు మనం ఇందులో ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేసాము. జనరల్ వీడియోస్, అన్ని రకాల వీడియోస్ మనం ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. అయితే ఇందులో మనకి కరోనా కోవిషీల్డ్ సంబంధించి మనకి ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే తొలి డోసు తర్వాతే బయటపడతాయంటండి. అంటే మనము జనరల్గా ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోసు, బూస్టర్ డోసు అని మొత్తం 3 డోసులు వ్యాక్సినేషన్ చేయించుకున్నారు అందరూ కూడా కరోనాకు సంబంధించి. కోవిషీల్డ్, కోవాక్సిన్ అని మనము వ్యాక్సినేషన్ చేయించుకున్నాము. అందులో కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ కనుక వేసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నట్లుగా మనకి ఈ సోషల్ మీడియాలో రావడం జరిగింది. అదేవిధంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన వాళ్ళు కూడా తెలియజేశారు. అలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ డోస్ తర్వాతే మనకి చూపిస్తుంది అన్నమాట సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే. తర్వాత ఇంకా 3 ఏళ్ల తర్వాత ప్రమాదాలు వచ్చే ఛాన్సే లేదు. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 3 ఇయర్స్ దాటిపోయింది అనుకోండి, ఇంకా ఆ తర్వాత కోవిషీల్డ్ వల్ల ఎటువంటి ప్రమాదాలు వచ్చే ఛాన్స్ అనేది ఏమీ లేదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై తయారీ సంస్థ, ఎవరైతే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని తయారు చేశారో ఆ సంస్థ ఆస్ట్రాజెనికా వాళ్ళు చేసిన ప్రకటన ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న వారిని భయాందోళనకు గురి చేస్తుంది. అంటే వాళ్ళే చెప్పారు, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి వ్యాక్సిన్ తీసుకున్న వారికి అని ఈ ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు చెప్పారనమాట. మనకి కోర్టులో చెప్పడం జరిగింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా వాళ్ళు చేసిన ప్రకటన దాన్ని బట్టి చాలామంది కూడా ఒక భయాందోళనకి గురై ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో దుష్ప్రభావాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి, అవి నిజమే అని ఈ ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు న్యాయస్థానం ముందు అంగీకరించారు. కోర్టులో అంటే ఒక అతనికి ఇట్లాగే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న ఒక పర్సన్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయన్నమాట. వాళ్ళు కోర్టుని ఆశ్రయించినప్పుడు అన్ని పరీక్షలు చేసి ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వాళ్ళని కొన్ని క్వశ్చన్లు వేసిన తర్వాత అవును నిజమే అని ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు చెప్పారనమాట. న్యాయస్థానం ముందు అంగీకరించారు. అంతేకాకుండా స్వయంగా కంపెనీయే న్యాయస్థానం ముందు తమ కంపెనీలో తయారైన టీకాతో దుష్ప్రభావాలు ఉన్నాయని, ఇది తీసుకున్న అందరిలో కాదు కొందరిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు తగ్గటం వంటి సమస్యలు గుర్తించినట్లు తెలియజేశారు. అంటే లక్షలో ఒక 5 నుంచి 6 మందికి ఇలాంటి ప్రభావాలు ఉంటాయని వాళ్ళు గుర్తించామని ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు, కోవిషీల్డ్ తయారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు స్వయంగా వాళ్ళే కోర్టులో న్యాయస్థానంలో వాళ్ళే ఒప్పుకున్నారనమాట. అక్కడక్కడ కొన్ని చోట్ల గుర్తించాము, ఈ సమస్య ఉంది, దుష్ప్రభావాలు ఉన్నాయి, రక్తం గడ్డకట్టడం లాంటివి, ప్లేట్లెట్లు తగ్గటం లాంటివి ఇలాంటి సమస్యలు ఉన్నాయని వాళ్ళే చెప్పారు న్యాయస్థానంలో. అప్పుడు ఇలా చేయటం వల్ల దీంతో ఇప్పుడు ఏమైందంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆందోళన అనేది మొదలైంది. కొంతమంది ఆందోళనకు గురయ్యారు. మేము కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నాము, మాకు కూడా ఇలాంటి దుష్ప్రభావాలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, ఇలా ఒక ఆందోళనకు గురయ్యారు. అయితే కోవిషీల్డ్ గురించి
ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు అని ప్రముఖ గుండె వ్యాధుల వైద్యులు చెప్తున్నారు. అంటే మనం ఏదన్నా గనక దీని ఎఫెక్ట్స్ మనకి రావాలంటే తొలి డోసు, ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ డోసు 3 డోసుల్లో ఫస్ట్ డోసు వేయించుకున్న వెంటనే మనకి రిజల్ట్ కనపడుతుంది. సో, ఇప్పుడుకి ఇంక దాని గురించి ఆలోచించాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ గుండె వ్యాధుల వైద్యులు, నిపుణులు తెలియజేశారనమాట. అంతేకాకుండా అది మన బాడీలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నాక 3 ఇయర్స్ దాటిందనుకోండి, ఇంకా దాని ఎఫెక్ట్ అనేది మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది కూడా లక్షలో 5-6 మందికి, అది కూడా తొలి డోసు వేసుకున్నాక 3 ఇయర్స్ లోపలే. ఇప్పుడు మనం 3 ఇయర్స్ దాటిపోయింది, తొలి డోసు కాదు రెండో డోసు కూడా వేయించుకున్నారు కాబట్టి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఆస్ట్రాజెనికా టీకా తీసుకుంటే రక్తం గడ్డగట్టే ప్రమాదం ఉందా అని ఒక ప్రశ్న ఇస్తే కనుక, టీకా తీసుకుంటే రక్తం గడ్డగట్టే ప్రమాదం ఉంటుంది. ఇదేమీ కొత్తగా వచ్చిందో, కొత్తగా చెప్తున్నది ఏమీ కాదు. దీని గురించి ఇంటర్నెట్లో కావలసినంత సమాచారం ఉంది. ఇలా వచ్చే సమస్యకు, రోగానికి ఒక పేరు కూడా ఉంది. దీన్ని వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనియా అని అంటారు. ఇదేమీ రహస్యం కాదు. అంటే మనకి దీనికి సంబంధించి మనం కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కదా, దానికి సంబంధించి ఈ ప్రశ్న, దానికి సంబంధించిన జవాబులు అనమాట. ఆస్ట్రాజెనికా టీకా తీసుకుంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందా అని అడిగినప్పుడు, ఇదేమి కొత్త కాదు, దీంట్లో ఇంటర్నెట్ గురించి కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, దీని పేరు ఇట్లా వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనియా అని అంటారు, ఇదేమి రహస్యం కాదని తెలియజేశారు. అంతేకాకుండా ఇంకా ఇట్లా కొన్ని క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. కోవిషీల్డ్తో రక్తం గడ్డగట్టే ప్రమాదం ఉందన్న విషయాన్ని ఆస్ట్రాజెనికా దాచిపెట్టిందా? జవాబు ఏంటంటే ఇది సరికాదు, అది నిజం కాదని చెప్పారు. ఏంటంటే ఆస్ట్రాజెనికా తమ వ్యాక్సిన్ గురించి క్షుణ్ణంగా వ్యాక్సిన్తో పాటే ఇచ్చే వివరణ కాగితంలో పొందుపరిచింది. దాన్ని చదివితే రక్తం గడ్డగట్టడం గురించి ఉంటుందంట. మనకి వ్యాక్సిన్ సంబంధించి దానికి సంబంధించి వివరణ ఇస్తారు కదా, వ్యాక్సిన్కి సంబంధించి వ్యాక్సిన్ వేసుకుంటే ఎలా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండొచ్చు అని ఆ వ్యాక్సిన్తో పాటే దాంట్లో వివరణలో కూడా ఇచ్చారంట, రక్తం గడ్డగట్టే అవకాశం ఉంది అని. 2021 ఫిలిప్పైన్స్ FDA రూపొందించిన వ్యాక్సిన్ మార్గదర్శకాలను వివరిస్తూ ఇచ్చిన వివరణ కాగితంలో ఇది ఉంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా మందు డబ్బాలు కొంటాం, దానికి ఒక చిన్న చీటీ పెడతారు, దాని యొక్క వివరణ, అది ఎలా పనిచేస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అలాగా వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ డబ్బాలో దాని గురించి వివరించిన, రక్తం గడ్డగట్టే అవకాశం ఉంది ఈ వ్యాక్సిన్ వేసుకుంటేనే, అందులో వివరణ అనేది ఇచ్చారు, తెలియపరిచారు. అదేవిధంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారందరికీ ఇలా రక్తం గడ్డగడుతుందా? కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారందరికీ రక్తం గడ్డగడుతుందా? జవాబు ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న అందరికీ సమస్యలు వస్తాయన్నది అపోహ మాత్రమే. ప్రతి 10 లక్షల మందిలో 3 నుంచి 15 మందికి ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంటే మన దేశంలో 100 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకుంటే అతి తక్కువ మందికే వచ్చే ప్రమాదం ఉంది. అంటే 10 లక్షల మందిలో 3 నుంచి 15 మంది, అంటే కోటికి 30 నుంచి 150 మంది. ఓకేనా? 10 కోట్లకి 300 నుంచి 1500 మందికి, 100 కోట్లకి 3000 మందికి, లేదా 3,000 నుంచి 15,000 మందికి. అంటే ఒక 10 లక్షల మంది జనం ఉంటే అందులో ఒక 3కి రావచ్చు, ఇలాంటి సమస్య రావచ్చు. అంటే ఖచ్చితంగా వస్తుందని కూడా కాదు, రావచ్చు అని తెలియచేశారు. కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇలా రక్తం గడుతుందా అంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు కదా, తీసుకున్న వాళ్ళందరికీ ఇట్లా రక్తం గడ్డగడుతుందేమో, ఈ విధంగా అవుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. అది కూడా 3 నుంచి 15 మందికి ఎవరికో రావచ్చు, అంతేగాని ఖచ్చితంగా వాళ్ళకి వస్తుందని కూడా కాదు.
ఇలా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారందరూ కూడా రక్తం గడ్డకడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంత కాలానికి సమస్య రావచ్చు? మనం వ్యాక్సిన్ చేయించుకున్నాం, అందరం ఇంజెక్షన్ రూపంలో మనకి చేశారు కోవిషీల్డ్ వ్యాక్సిన్. అది చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్ దుష్ప్రభావం అనేది ఎన్ని రోజుల్లో రావచ్చు అనేది ఇంకో ప్రశ్న అనమాట. దీనికి జవాబు ఏం చెప్పారంటే వ్యాక్సిను మొదటి డోస్ అంటే మొత్తం 3 డోసులు ఉన్నాయి కదా, ఫస్ట్, సెకండ్, బూస్టర్ డోస్ అని 3 డోసులు ఉన్నాయి. అందులో ఫస్ట్సారి మొదటి డోసు తీసుకున్న తర్వాత 4 నుంచి 30 రోజుల్లో ఎప్పుడైనా సరే శరీరంలో సమస్యని గుర్తించవచ్చు. రెండో డోసు తీసుకున్న తర్వాత సమస్యలు పెద్దగా రాకపోవచ్చు. చాలా అరుదుగా మాత్రమే రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు వస్తాయి. 3 ఏళ్ల తర్వాత అసలు ఎలాంటి సమస్యలు రావు, నిశ్చితంగా ఉండొచ్చు. అది ఇప్పుడు మనం వ్యాక్సిన్ 2019లో కరోనా వచ్చింది, దగ్గరగా మనకి 2019 అలా వచ్చింది. అప్పుడు తర్వాత వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత మనకు 3 years దాటిపోయింది. ఇంక ఇప్పుడు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉన్నా కూడా ఫస్ట్ డోస్ వేసుకున్నాక 4 నుంచి 30 రోజుల్లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి అది అసలు ఆల్రెడీ ఆ టైం దాటిపోయింది. రెండో డోసు తీసుకున్నాక ఎక్కడో తక్కువ, ఇందాక 10 లక్షలు ముగ్గురికి అన్నారు కదా, 3 నుంచి 15 అని. రెండో డోసు తీసుకున్నాక ఎక్కడో ఒకరికి రావచ్చు, అట్లా రావచ్చు రాకపోవచ్చు అన్నట్టు అనమాట. అసలు ఇంత ఆలోచన కూడా లేదు. అసలు ఇంకా వ్యాక్సిన్ తీసుకున్నాక 1 సంవత్సరం దాటింది కాబట్టి, దానికి 3 సంవత్సరాలు దాటింది కాబట్టి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇంకో ప్రశ్న అడిగారు, వ్యాక్సిన్ తీసుకున్నాక కొందరికి గుండెపోటు వస్తుందని ప్రచారం నిజమేనా? దీనికి ఏం చెప్పారంటే జవాబు, వ్యాక్సిన్ వల్ల గుండెపోటు రావడం చాలా అరుదు, ఎక్కడో వస్తుందంట, చాలా అరుదుగా. మెదడులో రక్తం గడ్డకట్టే సమస్యలే వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కూడా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాతనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండో డోసు తర్వాత సమస్య రావడం చాలా అరుదు, రాదనమాట. అలాంటిది ఇన్ని ఏండ్ల తర్వాత అసలు రాదు, అలాంటి సమస్య కూడా రాదు. అందులో గుండెపోటు అసలు రాదు. బ్రెయిన్ స్ట్రోక్ గురైన వారు వెంటనే మరణించడం అనేది కూడా జరగదు. ఇది లాజిక్ అర్థం చేస్తుంది. గుండెపోటు అనేది అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత గుండెపోటు అనేది రాదంట. కానీ మెదడులో రక్తం గడ్డకట్టే సమస్య అనేది ఫస్ట్ డోస్ తీసుకున్నాక 30 రోజుల లోపలే ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఒకవేళ మెదడులో రక్తం గడ్డకట్టేది ఏదన్నా జరిగితే వాళ్ళు వెంటనే చనిపోయేది ఉండదు, కొన్ని రోజులు టైం ఉంటుంది. ఈ లోపల బాగు చేయించుకుంటారనమాట. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అసలు 3 years తర్వాత అసలు ఇవేవి రావు సైడ్ ఎఫెక్ట్స్. తర్వాత కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ రావద్దు అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాలను అనుసరించాలి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలి. వేళకు తినడం, నిద్రపోవడం ముఖ్యం. వ్యాయామం చేయాలి. అంతేకాకుండా మనిషికి గుండెపోటు లేదా ఇతర సమస్యలకు ప్రధాన కారణం వ్యాక్సిన్ మాత్రం కాదు, దానికి ప్రధాన కారణం ధూమపానం అని చెప్తున్నారు. అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ రావద్దు, దానికి మేమేం చేయాలి, ఇలాంటి ప్రశ్నలు మనం అందరికి భయం కదా. ఏం చేయాలంటే ఇట్లా ఇవన్నీ మనం డైలీ చేసే, టయానికి తినటం, చక్కగా నిద్రపోవటం, సరిపాను కంటిన్యూగా నిద్రపోయటం, ఈ బీపీ కానీ షుగరు, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటే అవి మనం కంట్రోల్లో పెట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా. ధూమపానం అలవాటు ఉంటుంది, అలాంటి వాళ్ళు ధూమపానం తగ్గించటం, ఇలాంటివన్నీ చేసుకోవాలి. అలాంటివన్నీ చేసుకుంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. తర్వాత వచ్చేసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనలో రక్తం గడ్డ కట్టిందా లేదా, ఏదైనా సమస్యలు ఉన్నాయా అనేది అసలు ఎలా తెలుసుకోగలం? దీనికి ఇచ్చిన జవాబు ఏంటంటే
అంటే అందరికి డౌట్ ఉంటుంది కదా, ఒకవేళ మాకేమన్నా దాని సైడ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా, అది ఎలా తెలుసుకుంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే క్లాట్స్ ప్లేట్లెట్లను పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మన రక్తంలో రక్త కణాలు ఏదైనా చిన్న రక్తంలో గడ్డలు ఏమైనా కట్టున్నాయా అని రక్త పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనిషి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య ఆధారంగా దీనిపై ఒక నిర్ధారణకు రావచ్చు. మన రక్త పరీక్ష చేసుకొని తెల్ల రక్త కణాలు ఇట్లా ఉంటాయి కదా మనకి, వైట్ ప్లేట్లెట్స్, ఈ రక్త కణాలు వాటి సంఖ్య, ప్లేట్లెట్స్ సంఖ్య అనేది బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు చెబుతారు. ఆ సంఖ్యను ఆధారంగా చేసుకొని మనకి ఏదన్నా సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వచ్చిందా వ్యాక్సిన్ వల్ల అనే నిర్ధారణకు రావచ్చు. అంటే ఇదంతా కూడా ఇప్పుడు 30 రోజుల లోపలే. ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత ఈ వీటితో ఇంక మనకు సంబంధం లేదు. 30 రోజుల లోపల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉందని భయపడటం ఇట్లాంటి వాళ్ళకే అనమాట. వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ప్లేట్లెట్లు తగ్గితే ఆందోళన చెందవచ్చు. ప్లేట్లెట్లు తగ్గి రక్తం గడ్డకడుతుంటే అది వ్యాక్సిన్ వల్ల కలిగిన దుష్ప్రభావంగా గుర్తించవచ్చు. అది కాబట్టి ఇదంతా కూడా 3 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి ఎవరు ఇక దాని గురించి ఆలోచించవద్దు. ప్రశాంతంగా ఇంతకుముందు కరోనా రాకముందు ఎలాగైతే ఉన్నామో ఇప్పుడు అలాగే హ్యాపీగా మన లైఫ్ స్టైల్లో మనం జీవిస్తూ ఉండొచ్చు. దాని గురించి భయపడి ఆందోళన చెంది ఏమీ అవసరం లేదు. ఎంతో నిపుణులు సేకరించిన సమాచారాన్ని నేను వీడియో రూపంలో తెలియజేశానండి. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ కూడా SG88 హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నో ఉపయోగమైన వీడియోస్, సమాచారాన్ని సేకరించి వీడియో రూపంలో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అందరూ కూడా చూడండి. మీరు యూట్యూబ్లో కూడా SG88 హబ్ అని మీరు టైప్ చేసినా కూడా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.